ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్టి కాపర్ల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు వినతి పత్రం అందజేసిన కేవీపీఎస్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన సత్రం ఏర్పాటుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అలనాటి స్మృతులను నేటి తరానికి తెలియజేస్తున్న సిటీ కేబుల్. ఆటోమోటార్ వెహికల్స్ డ్రైవర్స్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ 18న చలో విజయవాడ. బొట్టాయిగూడెం మండలం దొరమామిడిలో కరపత్రాలు ఆవిష్కరించిన ఐఎఫ్టియు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవోపేతంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి ఆకట్టుకున్న అభినవ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఏపీ రాష్ట్ర గిరిజన సమైక్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన గిరిజనులు. ఆక్వారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆక్వారంగం ప్రస్తావన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 79,000 acres టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్. పాండ్స్ అంటే పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్ లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి. ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ లో 2 ఉన్నాయి. మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్ లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores per annum యూటిలైజ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్. నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 days లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకుని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా. ఈ క్రైసిస్ ను ఆధారంగా చేసుకుని మీరు 30 days టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. 30 days లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా నేను మళ్ళా క్యాన్సిల్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్. అదర్వైజ్ డిసిప్లిన్ లేరు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళా మనం క్రైసిస్ లో పడుతున్నాం. చేసిన ఎఫర్ట్ ని సస్టైనబిలిటీ ఉండాలి. నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం. అన్ని విధాల అక్వా కల్చర్ ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమేమి వస్తాయని తీసుకొస్తాం. మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి. ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి యూ హావ్ టు కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్ గా. 50,122 మంది కనెక్షన్స్ కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది 14,450 అవుట్ సైడ్ అక్వా జోన్. అయితే 2,07,000 గాను 30% సో ఫార్ రిజిస్టర్ చేసుకున్నారు. టుడే ఐఎమ్ గివింగ్ 30 days. ఒకవేళ 30 days తర్వాత వాళ్ళు చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్ వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు. 2 లింక్ చేయండి పవర్ లో కూడా. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్. అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కాకినాడ, ప్రకాశం ఈ ప్రాసెస్ లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. బొట్టాయిగూడెం మండలం కొమ్ముగూడెం నందు శ్రీ శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు కొండేపాటి రామకృష్ణ, సోంబాబులు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి ప్రగడ సూర్య ప్రభాకర్ రావు, రామతులసి దంపతుల కుమారుడు శ్రీకృష్ణ చైతన్య రమ్య దంపతులు 25,116 రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే జల్లిపల్లి సీతారామయ్య శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ నిమిత్తం
10,116 రూపాయలు విరాళంగా అందజేయగా నందిన వెంకటకృష్ణ 10,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చే దాతలు సంప్రదించాలని కోరారు. ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చే దాతలు కొమ్ముగూడెం కొమ్మరగట్టు విజయ గణపతి ఆలయ కమిటీ వారిని గాని సోంబాబు చరవాణి 9490629754 నెంబర్ను గాని సంప్రదించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఒకేసారి 200 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునే విధంగా ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మరో 2 మాసాలలో విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి సంకల్పం చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు భక్తులకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కేవలం బుట్టాయిగూడెం వాసులే కాకుండా ఎవరైనా సరే శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయానికి వస్తువు రూపంలో గాని నగదు రూపంలో గాని సహకరించవచ్చని తెలిపారు. పశ్చిమ ఏజెన్సీలు రూపుదిద్దుకుంటున్న ఆలయానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి నిర్మాణ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. తద్వారా శ్రీరామ సత్యనారాయణ ఆలయం యొక్క విశిష్టత, ఆలయంలో చేసే పనుల పురోగతి గురించి తెలుసుకోవచ్చని సూచించారు. భక్తులందరికీ నమస్కారం. కొట్టాయిగూడెం మండలంలో కొమ్మగూడెం గ్రామ శివారు మరుగట్టు గ్రామంలో 3 నెలల క్రితం భూమి పూజ చేసుకుని రమాసాహితి వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం శరవేగంగా నిర్మాణం అవుతుంది. అంతకు ముందే ఇక్కడ మన ఆలపాటి జయబ్రహ్మానంద స్వామి గారు, ఆలపాటి దుర్గారావు గారి యొక్క సౌజన్యంతో వినాయకుడి యొక్క ఆలయాన్ని వైభవంగా నిర్మించుకున్నాం. పక్కనే ఒక శివాలయాన్ని నిర్మించుకున్నాం. ఇప్పుడు భక్తుల యొక్క సౌకర్యార్థం వ్రతాలు చేయించు సుదూర ప్రాంతాలు వెళ్ళకు కొట్టాయిగూడెంలో చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి, అలాగే అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వ్రతాలు చేయించుకుని లబ్ధి పొంది వారి యొక్క కష్టాలని తీర్చుకుంటూ చక్కగా ఆధ్యాత్మిక భావంతో జీవనాన్ని కొనసాగించడానికి వీలుగా ఆలోచన చేసి ఇక్కడ రమాసాహితి వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి భక్తుల యొక్క సహాయంతో ఇప్పటికే శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. మరింత మంది మంచి హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి, మీకు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం మీరు కూడా కావాలని ఆకాంక్షిస్తూ అందరినీ అత్యధికంగా ఈ దేవాలయ నిర్మాణానికి మీ యొక్క సహాయ సహకారాలని సంపూర్ణంగా అందించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్. అలాగే మనం ఇక్కడ పక్కనే ఉన్న స్థలంలో సుమారుగా ఒక 30 సెంట్ల స్థలంలో కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే అది దాని యొక్క శంకుస్థాపన, దాని యొక్క కార్యక్రమం కూడా మొదలవుతుంది. దీనికి మనం అందరి యొక్క సహకారాన్ని మనపూర్వకంగా అర్థిస్తూ ఈ బృహత్తరమైన కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా, మన ధర్మాన్ని పరిరక్షించడం కోసం, మన హైందవ ధర్మాన్ని పరిపుష్టం చేయడం కోసం చేసే ఈ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని కోరి ప్రార్థిస్తూ మీ అందరి సహకారాన్ని మరీ కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామ శివారు సప్తాపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగును ద్విచక్ర వాహనదారుడు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సప్తాపై మధ్యలో వాహనం ఆగిపోయింది. దీంతో మరో వ్యక్తి ఆగిపోయిన వాహనదారుడికి ధైర్యం చెప్పి సకాలంలో అతని వద్దకు వెళ్లి కాపాడాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియో ఎప్పటిది అనేది తెలియాల్సి ఉంది. అనేక మాధ్యమాల ద్వారా ప్రమాదకరమైన వాగులను దాటవద్దని అధికారులు హెచ్చరించినప్పటికీ ఇటువంటి వారు పెడచెవిన పెట్టడంపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. క్షేమంగా వాగు దాటాడు కాబట్టి సరిపోయిందని, జరగరానిదేమైనా జరిగితే ప్రాణాలు పోయావని ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, వలస ఆదివాసీ పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య డిమాండ్ చేశారు. గిరిజన సమస్యల పరిష్కారం కోరుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అదేవిధంగా వలస ఆదివాసీ గిరిజనులు 2005 సంవత్సరం కంటే ముందు నుండే పోడు సాగు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ కర్మాగారం డిపో ఏర్పాటును విరమించుకోవాలని కోరారు. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న వలస గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటంలో ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో విద్యావంతులై అర్హులైన వలస గిరిజన పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం లేదని వాపోయారు. వలస గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. వలస గిరిజన గ్రామాల్లో రహదారుల సౌకర్యం లేక గర్భిణులు ప్రసవం కోసం పడరాని పాటలు
పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వలస గిరిజనుల పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నాయకులు పిట్టా వీరయ్య, బందం అర్జున్, కరటం గణేష్, సోడె నాగేష్, వందం శ్రీను, సోడె రమేష్, మడకం ఇరమయ్య, కురసం సూర్యచంద్రరావు, తెల్ల మునీశ్వరరావు పాల్గొన్నారు. విప్లవ జేజేలు పలుకుతున్నాం. ఎందుకంటే పోరాటం చేయాలి, భవిష్యత్తులో చేయకపోతే అలాగే వలసవాదులు సుమారు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఓటు ఐడి ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నాయి, రోడ్డు లేదు. కుక్కునూరు మండలానికి సంబంధించి జిన్నలగూడెం కావచ్చు, మర్లగూడెం కావచ్చు, అనేక ప్రాంతాల్లో వెళ్ళటానికి రోడ్లు లేవు. ఇంకా డోలు కొయ్యలు కూడా మోత మహిళ ఏమైనా కడుపు నొప్పి వస్తుంటే డోలు కొయ్యలతో తీసుకొస్తున్నారు. ప్రభుత్వం మేము నెంబర్ 1 అంటున్నారు, కానీ మేమంటున్నాం ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్యగా డోలు మోతలను ఆపి విద్య, వైద్యం, రోడ్లు అందించాలి. దాంతోపాటు ఏదైతే వలస ఆదివాసులు ఉన్నారో వాళ్ళు కూడా ఎస్టీ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని అంతకు ముందు కూడా కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో గిరిజన సమాఖ్య ఉద్యమం అనేక సంఘాలు కలుపుకొని భవిష్యత్తు ఉద్యమం చేయడానికి మేము పూనుకుంటామని కోరుకుంటున్నాం. చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామంలో 10 రోజుల క్రితం 4 కోడిపుంజులను కొందరు దొంగలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారని తెలిపారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దిబ్బగూడెం గ్రామంలో ముద్దాయిలు ఇంటి దగ్గర 2 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 2 కోళ్ల గురించి పోలీసులు ముద్దాయిలను ప్రశ్నించగా మిగిలిన కోడిపుంజులు దంపేట ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వద్ద ఇచ్చామని తెలియజేశారని, వారం రోజుల తరువాత తీసుకుని వెళ్తామని ఆర్ఎంపీ డాక్టర్ కు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వద్దకు వెళ్లి ఆ ఇంటి దగ్గర ఉన్న ఆడవారి సహకారంతో ఇంటిని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులపైన స్థానికులు తిరగబడినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ సిబ్బందికి సమాచారం లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారని, చింతలపూడి పోలీసులపైన స్థానికులు బెదిరింపులకు దిగారు, వాగ్వివాదానికి పాల్పడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేరస్తులకు చోటు లేదని సదుద్దేశ్యంతో చొరవ తీసుకున్న చింతలపూడి పోలీసుల తీరుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో చట్టం ఎవరికి చుట్టం కాదని అన్నారు. దెందులూరులో మద్దిరావమ్మ సంబరంలో భాగంగా సోమవారం రాత్రి అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమం అంబరాన్నంటింది. మద్దిరావమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో సుఖాలు రామన్న, అంకమ్మ తల్లి, మద్దిరావమ్మ తల్లి తొలుత అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అగ్నిగుండంలో నడిచి మొక్కులు తెరుచుకున్నారు. అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమానికి ముందు ఆలయ ప్రాంగణంలో ఘనాసారులు నృత్యాలతో అందరినీ అలరించారు. అనంతరం వీరికి స్నానాలు చేయించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం పూర్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ద్వారక తిరుమల మండలం తిరుమలపాలెంలో శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని గంగమ్మ ముంచెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆలయ ఆవరణలోకి, అలాగే శివయ్య అమ్మవారి గర్భాలయాల్లోకి భారీగా నీరు చేరింది. పురోహితుడు ఆ నీటిలోంచే స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంతం లోతట్టుగా ఉండటం వల్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతుందని దేవస్థాన అధికారులు స్పందించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ఈ నెల 18వ తేదీన ఆటో మోటార్ డ్రైవర్లందరూ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈ నెల 18వ తేదీన విజయవాడలో జరిగే ధర్నా ప్రదర్శనలు జయప్రదం చేయాలని కోరుతూ దొరమామిడి సెంటర్లో ఐక్య ఆటో మోటార్ కార్మిక సంఘాలు ముద్రించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ ఉచిత బస్సు వలన ఆటో, టాటా ఏసీ డ్రైవర్లందరూ ఉపాధి కోల్పోయారని, ఆందోళన చేస్తున్న ఫలితంగా దసరాకి 15,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించాలని, ఇది ఉపాధి కోల్పోయిన డ్రైవర్లకు ఎటూ సరిపోదని విమర్శించారు. ఎన్నికలలో రవాణా మోటార్ వెహికల్ డ్రైవర్లతో పాటు
ఆటో, లారీ, వ్యాన్లు తదితర డ్రైవర్లందరికీ 15,000 ఇస్తామని, ఇప్పుడు ఒక లైసెన్స్ సొంత ఆటో కలిగిన వారికి మాత్రమే ఇస్తామని ప్రకటించడం రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది డ్రైవర్లను మోసం చేయడమేనని అన్నారు. అద్దె ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న లక్షల మందికి ఈ పథకం వర్తించడం లేదని అన్నారు. ఇప్పటికే ఆటోలు కిరాయి లేక కుటుంబాన్ని పెంచడం భారమవుతుందని, అటువంటి వారికి 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు జీవో నంబర్ 21 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ జీవో వల్ల డ్రైవర్లు చేసే చిన్న చిన్న తప్పులకు వేలాది రూపాయలు చలానాలు వేస్తున్నారని హామీ ఇచ్చిన కూటమిలో 3 పార్టీలు వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని, అదేవిధంగా దేశంలో భవన నిర్మాణ కార్మిక రంగానికి ఆటో డ్రైవర్ దగ్గర సంక్షేమం కోసం సెస్ వసూలు చేస్తున్నారని, సంక్షేమ బోర్డుని డ్రైవర్లందరూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు అవ్వకపోగా ఉపాధి లేకుండా చేస్తూ ఆకలి మంటలకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో కడిమి సురేష్, కలపాల శ్రీను, కడిమి రమేష్, కలపాల ప్రసాద్, కాకి రమేష్, షోరూం బుచ్చిరాజు, ఏఐకేఎంఎస్ నాయకులు ఈ భూషణం పాల్గొన్నారు. ఈ నెల 18న విజయవాడలో ధర్నా చేయని చెప్పి ఆటో కార్మికులు పిలుపునిచ్చారు. దీన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర 15,000 ఇస్తానని చెప్పింది, అది 30,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు వాగ్దానం చేసింది డ్రైవర్లందరికీ వాహన మిత్ర అమలు చేస్తామని చెప్పి, కానీ ఇప్పుడు ఆటోకి ఓనరు కమ్ము డ్రైవర్ అయితేనే ఇస్తామని చెప్పి ప్రకటించడం సరైనది కాదు. అదేవిధంగా ఆటో వర్కర్ డ్రైవర్లకి తీవ్ర భారమైనటువంటి జీవో నెంబర్ 21 ఏది ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ జీవో వల్ల ఈరోజు వేలాది రూపాయల పెనాల్టీలు, చిన్న చిన్న తప్పులకు కూడా వేలాది రూపాయల పెనాల్టీలు డ్రైవర్ల మీద పడుతున్నాయి. ఇది దుర్మార్గమైన చర్య. ఆ హామీ పరకు వెంటనే ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నష్టపోయినటువంటి, అంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నష్టపోయే కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్లతోటి ఈ నెల 18న విజయవాడలో జరుగు ధర్నాకి వేలాది మంది పాల్గొవాలని చెప్పి ఐఎఫ్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకుల చేతుల మీదుగా అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి, లక్కవరం, నిమ్మలగూడెం గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం 5 నెలల పాలనలో ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కోట్లాది రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేసిన కృషి వలన చాలా మంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పేద ప్రజలకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్న, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న రోషన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆరుగొల్లు గంగ, వార్డు సభ్యులు వైట్ల మల్లిక, కొఠారి ప్రసాద్, లక్కవరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పరిచిన నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు చెరుకూరి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొదమ మంగరాజు, నిమ్మలగూడెం గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండ్రెడ్డి వీరస్వామి, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి సోమరాజు, ప్రధాన కార్యదర్శి కోరే అయ్యప్ప, చక్రదేవరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు వైట్ల ఆంజనేయులు, జనసేన మండల కార్యదర్శి ఎడ్ల చంటి, పసల వెంకటరాజు, బలుసు కిరణ్ కుమార్, మేడుకొండ నరేంద్ర, కంకిపాటి నరేష్, కరుటూరి ప్రభాకర్, కరుటూరి రాజు, గోలి అరుణ్ రెడ్డి, గుంపుల రంగారావు, గుర్రం వెంకటేశ్వరరావు, చుక్కా సూర్యప్రకాష్, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తదితర అర్చకుల ఆధ్వర్యంలో ఉట్టికొట్టే ఉత్సవం కన్నుల పండుగ జరిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ లీలల గురించి తెలియజేస్తూ పట్టణానికి చెందిన అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన చేశారు. నృత్య కళాకారులను స్వామివారి ఫోటో ఫ్రేమ్స్ అందజేసి సత్కరించారు. కళాకారులు వేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. శ్రీకృష్ణ లీలలపై ఆలపించిన పలు గీతాలకు అభినవ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం నృత్య ప్రదర్శన చేశారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ఏ ఉత్సవం నిర్వహించినా శీలా రూపాదేవి ఆధ్వర్యంలో చేస్తున్న నృత్య ప్రదర్శనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. Sirimadi
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు, వెండి చీర తయారు చేయించే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రమహల్, తులసి మహల్ థియేటర్స్ అధినేతలు క్రీస్తు శేఖం డాక్టర్ జంగాబాబు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, క్రీస్తు శేఖం జంగా కుటుంబరెడ్డిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అమ్మవారి వెండి చీర తయారీకి 5,01,116 రూపాయలు సమర్పించారని, వారిని వారి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలను, విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యవసాయ, వ్యాపారాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాలతో చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అర్చక స్వాములు అందజేశారు. దాతలు జంగా నారాయణ రెడ్డి, సుష్మాదేవి దంపతులు, రాఘవమ్మ, దేవి ప్రసన్న రాణిలు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ఆలయ అభివృద్ధికి విరాళాలు సమర్పించగలడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని, రాబోయే కాలంలో ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గాలి నూకరాజు, పోలుపర్తి రాము, నౌడు సత్య నూకరాజు, బండారు నరేష్, మహిళా కమిటీ సభ్యులు, భవానీలు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశామని ఆలయ మేనేజర్ చిటికన రాంబాబు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అత్యంత వైభవంగా నేడు పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం, అమ్మవారి వెండి చీర కోసం జంగారెడ్డిగూడెం పట్టణ వాస్తువులైన జంగా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి జ్ఞాపకార్థం, అలాగే నా ప్రాణ స్నేహితుడైన జంగా కుటుంబరెడ్డి జ్ఞాపకార్థం, వాళ్ళ సోదరుడు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం, అమ్మవారి వెండి చీర కోసం 5,01,116 ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెందాలని, వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. రండి మా ప్రతిభ చూడండి అంటున్నారు జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు. చిన్న చిన్న వస్తువుల తయారీ పట్ల మక్కువ చూపుతున్నారు. ప్యానెల్ బోర్డులో వస్తువుల తయారీ వీడియోలు చూసి మేము సైతం తయారు చేస్తామంటూ ఆ విద్యార్థులు ముందుకు రావడంతో వారి కోరిక మేరకు ల్యాబ్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి కొని ఇచ్చిన చాక్ పీస్ తయారీ పరికరాన్ని ఉపయోగించి స్కూల్ అసిస్టెంట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్రరావు వారిని ప్రోత్సహించారు. వారి ముందు శుద్ధ ముక్కల తయారీని ప్రయోగపూర్వకంగా చేయగా మేము సైతం అంటూ విద్యార్థులు వారి సూచనలను అనుసరించి చక్కగా శుద్ధ ముక్కలు తయారు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన ఉపాధ్యాయులు పి సోమశేఖర్ మాట్లాడుతూ వీరు మానసిక దివ్యాంగులు అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా, క్రమశిక్షణగా శుద్ధ ముక్కల తయారీలో పాల్గొన్నారని, అలాగే వీరికి ఇతరత్ర చిన్న చిన్న వస్తువుల తయారీకి కూడా తర్ఫీదు ఇప్పించడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ ఈ విద్యార్థులు ఎవరికి భారం కాకుండా తమ సొంతంగా చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకునేటట్లు శిక్షణ ఇవ్వగలిగితే బాగుంటుందని అన్నారు. జిరాక్స్, ప్యాకింగ్ మిషనరీ, లామినేషన్ మిషనరీలు ఎవరైనా దాతలు పాఠశాలకు అందిస్తే ఈ పిల్లలు వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. స్పెషల్ అసిస్టెంట్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక చిన్న ప్రయోగం చేస్తే వెంటనే పిల్లలు చేతులు కలిపి చక్కగా వీటిని తయారు చేస్తామని, వారి ప్రతిభకు ముచ్చట వేస్తుందని అన్నారు. వారిలో కూడా అంతర్గత సామర్థ్యాలు ఉంటాయని, వాటిని వినియోగించుకోగలిగితే సమాజానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయించవచ్చని అన్నారు. మిగతా విద్యార్థులు కూడా ఈ విద్యార్థుల పట్ల సానుభూతితో ఉంటూ వారిని ప్రోత్సాహపరుస్తున్నారని తెలిపారు. స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ మాట్లాడుతూ ఈ పిల్లలు పనిలో ఎంతో సంతోషాన్ని వెతుక్కుంటున్నారని, నేర్పరులైన నిపుణుల వలె చేయగలుగుతున్నారని తెలిపారు. వారికి కూడా చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇస్తే వారు తమ కాళ్లపై తాము నిలబడతారని అన్నారు. వారు తయారు చేసిన చాక్ పీస్లను ప్రేమతో ఉపాధ్యాయులకు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా విజయ స్కూల్ బాయ్స్లో ఫస్ట్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. నా పేరు శివప్రసాద్ అండి. ఈ మా స్కూల్లో 22 మంది సీనియర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళతోటి మా రాఘవ గారిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళ చేత చిట్ముక్కలు తయారు చేయడం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తయారు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ పిల్లలు తయారు చేసినటువంటి చాక్పీస్ని మా స్కూల్ సిబ్బందితో ఉపయోగించుకుంటూ చక్కగా మరి ఈ పని చేసినటువంటి, ఈ ప్రోత్సహించినటువంటి రాఘవ గారి, అలాగే మా హెచ్ఎం గారికి ఈ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిరాక్స్ మిషన్ కానీ డొనేట్ చేసినట్లయితే
ఈ పిల్లలకి దాంట్లో కూడా తర్ఫీదు ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకి కుటీర పరిశ్రమగా చేసుకుని బతకడానికి వీలుగా మా రాఘవాస మాస్టర్ ప్రోత్సహిస్తారని స్వయంపాధిలో భాగంగా ఈ జెరాక్స్ మిషన్ కానీ లామినేషన్ మిషన్ కానీ ఎవరైనా దాతలు దానం డొనేట్ చేసినట్లయితే దాన్ని వినియోగించి వీళ్ళని స్వయం ఉపాధిగా ప్రోత్సహించడం కోసం మా రాఘవ మాస్టర్ మా హెచ్ఎం గారు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. బొట్టాయిగూడెం మండలంలో రెడ్డి కనపవరం శివారు సప్టాపై నుంచి జల్లేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మంగళవారం ఉదయం నుంచి అటు ఇటు రాకపోకలు నిలిపివేశారు. తూరాలు సైతం కొట్టుకుపోవడంతో రహదారిపై ప్రయాణించేవారు మామూలు సమయాలలో సైతం అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో అటు ఇటు గ్రామస్తులతో పాటు అధికారులు సైతం పహారా కాస్తున్నారు. ఒక భక్తురాలు స్పృహ తప్పి పడిపోయిన కారణంగా ఆమెకు ఆహారం అందించే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలి అనే ఆలోచన ద్వారానే జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం చేయాలనే సంకల్పం ఏర్పడినట్లు తెలిపారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పడిన అన్నదాన కార్యక్రమం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నేడు లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయడానికి అంకురార్పణ జరిగింది. కనీస వసతులు లేని ఆనాటి మధ్య క్షేత్రంలో 2 బస్తాల బియ్యం, 500 రూపాయల వ్యక్తిగత వితరణతో 5గురు సభ్యులు అన్నదానం ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి స్మృతులను నేటి తరానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తుంది సిటీ కేబుల్. 1990వ సంవత్సరంలో మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడేవారని అప్పటి వారు తెలియజేస్తున్నారు. ఆ సంవత్సరంలోనే ఒక మహిళా భక్తురాలు 9 వారాల దీక్ష భూని 1 వారం కళ్ళు తిరిగి ఆలయం వద్ద పడిపోయిందని, ఆమెకు అవసరమైన ఆహారం అందించలేకపోవడంతో అన్నదానం చేయాలనే ఆలోచన వచ్చినట్లు తెలిపారు. దీంతో అప్పట్లో కర్పూరం మోహన రామకృష్ణమూర్తి, మహంకాళి మల్లికార్జునరావు, ఎండూరి విష్ణురావు, చిక్కాల విశ్వనాథం, వందనపు వెంకటేశ్వరరావుల సొంత సొమ్ములతో 1991వ సంవత్సరంలో అన్నదానం ప్రారంభించారు. అనతి కాలంలోనే 1992వ సంవత్సరంలో మారుతి సత్రంగా రూపొందింది. 9 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడ్డారు. కర్పూరం మోహన రామకృష్ణమూర్తి చైర్మన్ గా, ఉపాధ్యక్షులుగా మల్లికార్జునరావు, కార్యదర్శిగా ఎండూరి విష్ణురావు, ఉప కార్యదర్శిగా చిక్కల విశ్వనాథం, కోశాధికారిగా వందనపు వెంకటేశ్వరరావు, పొందూరు రామకోటేశ్వరరావు, చిలుకూరి కృష్ణమూర్తి, కర్పూరం పాండురంగమూర్తి, మహంకాళి రంగప్రసాద్, కారుమిలి సత్యనారాయణ, కర్పూరం మహేశ్వరరావు సభ్యులుగా అన్నప్రసాద వితరణను చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అన్నప్రసాదానికి విరాళాలు సేకరించి భక్తులకు అన్నదానం చేయడానికి రూపకల్పన చేశారు. ప్రతి మంగళవారం అన్నదానం నిర్వహించగా 2003 నుంచి ప్రతి శనివారం అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు. సుమారు 14.63 లక్షల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. తదనంతరం అన్నదాన సత్రం నిర్మాణానికి దల్లి వెంకటరెడ్డి ఎకరం స్థలాన్ని విరాళంగా అందజేశారని తెలిపారు. అయితే కోరిన కోరికలు తీర్చే మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నేడు అన్ని వసతులతో దేవాదాయ ధర్మాదాయ పర్యవేక్షణలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయం అభివృద్ధికి ఎందరో సహాయ సహకారాలు అందజేస్తారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. ఇంజనీర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుబ్బారావుని, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జై శ్రీనుని లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ హనుమంతరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు, లయన్స్ సభ్యులు అట్లూరి సురేష్, మద్దిపాటి నాగేశ్వరరావు, కొండపల్లి పండు, జగత్, కాకర్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఇంజనీరింగ్ పితామహుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం రోజున
నేటి కాలంలో పనిచేసే వివిధ విభాగాలలో ఇంజనీరింగ్లను గుర్తించి సన్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు విధి నిర్వహణపై మరింత బాధ్యతను పెంచుతాయని తెలిపారు. ఇంజనీర్లను గుర్తించి సన్మానం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని హనుమంతరావు అన్నారు. కరెంట్ వైర్లు కరెంటే కనపడుతుంది, ఇంకేం కనపడవు. మనం వెళ్తూ ఉంటే రోడ్డు మీద బస్సులు లేకపోతే బిల్డింగ్లు అవి కనపడుతూ ఉంటాయి, అవి చూడం మేము. లైన్లు, టవర్లు, కరెంట్ తీగ ఎలా వెళ్తుంది. మరి ఒక ఇంజనీరింగ్ అద్భుతమే కదా. ఇప్పుడు మానవుడు కనిపెట్టింది కరెంట్ అన్నది, అవునా? ఎక్కడో విద్యుత్ కేంద్రాల్లో తయారవుతుంది కరెంట్, థర్మల్ స్టేషన్లోనేమో బొగ్గు ద్వారా తయారవుతుంది, హైడ్రో స్టేషన్లో వాటర్ ద్వారా తయారవుతుంది. ఓకే, అలాగే గ్యాస్ బేస్డ్ కానీ ఇవన్నీ మరి మనిషి యొక్క మేధస్సుతో కనిపెట్టింది. ఇంజనీరింగ్ అద్భుతాలే కదా ఇవన్నీ కూడా. మరి అక్కడ ఎక్కడో తయారైనటువంటి కరెంటు అసలు కరెంటు నిజంగా తయారవ్వాలంటే ఎంత కష్టం మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు పొదుపు పాటిస్తారు. మనకి అసలు కరెంట్ అనేది అసలు ఎలా తయారవుతుందో తెలుసా అసలు మీకు? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని మనం పుట్టించలేము, నశింపు చేయలేము, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. మారుతుంది అది. దానికి ఏం చేసాము, మనిషి ఏం చేశాడు, మేధస్తోటి థర్మల్ స్టేషన్స్లో కోల్ని మండిస్తారు. కోల్ని మండిస్తే ఏమవుతుంది, బొగ్గుని ఫైర్ అయ్యి దాంట్లో కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. కోల్కి ఇంత కెలోరిఫిక్ వాల్యూ వస్తుంది. దానివల్ల వచ్చినటువంటి మంటను వేడి ఏం చేశారు, వాటర్లో స్టీమ్ చేశారు, వాటర్ ద్వారా స్టీమ్ చేశారు. జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాటి కాపర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేవీపీఎస్ కమిటీ కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో కాటి కాపర్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలుసుకుని వినతి పత్రం అందజేశారు. శ్మశాన కార్మికుల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా కల్పించాలని, శ్మశాన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, శ్మశానంలో పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ కిట్లు ఇవ్వాలని, 18వ తారీఖున జరుగుతున్న అసెంబ్లీ తీర్మానంలో కాటి కాపర్ల సమస్యలు పరిష్కరించడానికి తమ వాణిని వినిపించాలని కోరారు. ఎమ్మెల్యే బాలరాజు స్పందిస్తూ కాటి కాపర్ల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, చాలా కష్టమైన పని కాటి కాపర్ల వృత్తి అని, శ్మశాన కార్మికుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కాటి కాపర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ రకరకాల వ్యాధులతో, అనారోగ్యంతో చనిపోయిన, దుర్గంధం వెదజల్లుతున్న, కుళ్లిపోయిన శవాలను సైతం చేతులతో గుంతలు తీసి పాతి పెట్టడం, కాటి మీద వేసి కాల్చడం ప్రమాదకరమైన పని అని అన్నారు. ఈ సమాజానికి ఎనలేని సేవ చేస్తున్న కాటి కాపర్లను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటి కాపర్ల సంఘం నాయకులు, డప్పు కళాకారుల సంఘం నాయకులు అమ్మిర్ల వెంకటేశ్వరరావు, కొల్లి సుబ్బారావు, కలపాల సత్యనారాయణ, తగరం దుర్గయ్య, లక్ష్మయ్య, బొబ్బర జయరాజ్ పాల్గొన్నారు. శ్మశాన వాటికలో నిర్వహించేటువంటి కాటి కాపర్లకు సంబంధించి ఉద్యోగ భద్రత, అలాగే ఇన్సూరెన్స్, అలాగే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రమాద బీమా ఇవన్నీ కూడా కల్పించాలని అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కాటి కాపర్లకు న్యాయం చేసే విధంగా, అలాగే వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మాట్లాడతానండి. గారి కాటి కాపర్ల సమస్యని అసెంబ్లీ ప్రస్తావించి ఆ సమస్య పరిష్కరించే దానికోసం చేస్తానని మాట ఇచ్చిన దానికి ఎమ్మెల్యే గారికి మా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం నందు స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగింది. ఆలయం వద్ద గుడిపాడు గ్రామానికి చెందిన రామతులసి భజన సమాజం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,67,297 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు జయవారం, మంగళవారం కావడంతో విశేషమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే స్వామిని ఉదయం 5:30 గంటల దగ్గర నుంచి గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనము చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరికీ కూడా
అన్నప్రసాదనశాలలో అన్నప్రసాదన వినియోగం 10 గంటల దగ్గర నుంచి ప్రారంభమైంది. ప్రతి భక్తులు కూడా అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ రకమైనటువంటి లోటుపాట్లు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత అద్భుతంగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ధరించండి. ప్రతి ఆదివారము జరిగేటటువంటి హనుమద్ హోమ కార్యక్రమంలో పాల్గొనండి. అదే రకంగా స్వామివారికి నెలలో పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామివారికి సుభద్ర హనుమత్ కళ్యాణం జరుగుతుంది. వివాహం కానిటువంటి వధువులు ఎవరైనా ఆ యొక్క వివాహం పాణిగ్రహణం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించుకున్నట్లయితే వారికి త్వరితగతిన వివాహం జరుగుతుందని చెప్పి నమ్మకం. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు వెంచేసి ఉన్న హరిహరస్తుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి ఉపాలయంలో కొలువు తీరిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. మాలాధారణ స్వాములు భక్తులు పూజలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామియే శరణమయ్యప్ప శరవణ భవ అంటూ నామస్మరణ చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్తీ కాపర్ల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు వినతి పత్రం అందజేసిన కేవీపీఎస్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన సత్రం ఏర్పాటుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అలనాటి స్మృతులను నేటి తరానికి తెలియజేస్తున్న సిటీ కేబుల్. ఆటోమోటార్ వెహికల్స్ డ్రైవర్స్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ 18న చలో విజయవాడ. బొట్టాయిగూడెం మండలం దొరమామిడిలో కరపత్రాలు ఆవిష్కరించిన ఐఎఫ్టియు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవోపేతంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి ఆకట్టుకున్న అభినవ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఏపీ రాష్ట్ర గిరిజన సమైక్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన గిరిజనులు. వార్తలు సమాప్తం. నమస్కారం.